వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి మే నెలలో ఉండేటువంటి పరిస్థితులను గమనిస్తే, ఈ రాశి వారికి మనం చెప్పుకున్నాం గత మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. మరి ఈ మాసంలో ఏమైంది? ఏప్రిల్ 15వ తారీఖు నుండి మే 15 వరకు కూడా అర్ధాష్టమ రవిదోషం వచ్చింది. అర్ధాష్టమ రవిదోషం వల్ల ఏమైంది? కొంత పర్సనల్‌గా ఇబ్బంది పడ్డారు. ఇంటి గుట్టు బయట వాళ్ళకి తెలిసిపోవడం, ఎప్పటినుండో దాచిపెట్టుకున్నటువంటివన్నీ కూడా ఇతరులకి తెలుస్తూ ఉండడం. ఇలా ఏదైనా మీ కుటుంబ సభ్యులు గానీ, లేదా మీ దగ్గర వాళ్ళు గానీ, లేదా మీ ఆత్మీయులు గానీ, మీ బంధువులు గానీ ఎవరో ఒకరు మీ గురించినటువంటి విషయాలను ఇతరులకు చేరవేస్తూ ఉండడం. మీకున్నటువంటి అప్పుల విషయాలు, లేదా మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎవరితోటైతే మీరు షేర్ చేసుకుంటారో వారు ఇతరులకెళ్ళి చెప్పేయడం. తత్ఫలితంగా మీకు నష్టమేం లేదు. కాపోతే ఏంటంటే ఇతరుల దగ్గర చులకనవుతాం అనేటువంటి భావన మీలో ఏర్పడడం వల్లే కదా మీరెవరికీ చెప్పరు. అలా ఇతరుల దగ్గర చులకన భావంతోటి కొంత వాళ్ళు ఏదైనా మాట్లాడేటువంటి పరిస్థితులకి గత మాసంలో ఆ గ్రహస్థితి కారణమైనది. మరి ఈ మాసంలో ఈ రాశి వార్లకి రవి యొక్క దోషం, అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతుంది. అర్ధాష్టమ కుజుడొస్తారు. అయితే శని బలంగా ఉన్నారు. శుక్రబుధులు బలంగా ఉన్నారు. రాహువు బలంగా ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది. అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగానే ఉన్నది. కాకపోతే ఇందులో పవర్‌ఫుల్ ప్లానెట్స్ లేవు. అంటే కుజుడు, రవి లేరు. ఎప్పుడైతే కుజ, రవిలు ఉండరో అంత పటుత్వంగా ఉండదు. సరే అన్నీ సాగుతాయి. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడే అనుకోండి. అది ఒక రకమైన పద్ధతి. ఎమ్మెల్యేగా నెగ్గి వాళ్ళ పార్టీ ఓడిపోతే ఎలా ఉంటుంది? అలాగే మిగతా గ్రహాలన్నీ యోగించడం వేరు. రవికుజులు యోగించడం వేరు. రవికుజులు యోగిస్తే పవర్ ఉంటుంది చేతిలో. రవికుజులు యోగించకపోతే పవర్ ఉండదు. ఇక్కడ ఏమైపోయింది, మకర రాశి వారికి మిగతా గ్రహాలు యోగిస్తున్నాయి. దానివల్ల ఆరోగ్యం ఉంటుంది. లేదా ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అన్నీ ఉంటాయి, కానీ పవర్ ఉండదు. దానివల్ల ఏమైపోతుంది, మనం ఎవరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులొస్తాయి. భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం. అప్పటి వరకు మీ మాట మీదే వెళుతూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మీ మాటని వదిలిపెట్టేస్తారు. అరే, నువ్వు నా దగ్గరే కదరా ఉండేవాడివి, నువ్వెందుకు మళ్ళా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే వాడు రీజన్ చెప్పడు. అంటే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి భయం కలుగుతుంది అన్నాడు. ఈ చతుర్థమందు కుజుడు ఉండడం, అలాగే పంచమ స్థానమందు రవి ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే చిత్తభ్రంశః అన్నారు. అంటే వేవరింగ్ మెంటాలిటీ. మనం ఈ నిర్ణయం తీసుకోవాలా అక్కర్లేదా? మనం ముందుకు వెళ్ళాలా అక్కర్లేదా? మనం వీడిని నమ్ముకుని ముందుకు వెళితే వీడు మనకు సహాయం చేస్తాడు, చేయకపోతాడు కదా! మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి కారణం కూడా ఈ గ్రహస్థితినే. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. మకర రాశి వారికి మానసిక భయమైతే ఉంటుంది. కొంత నమ్ముకున్నటువంటి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ 2 విషయాలే తప్పితే, అంటే ఇందాక ఇంకో విషయం ఏం చెప్పుకున్నాం, పవర్. ఆ పవర్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అంత ధైర్యం గాని, అంత పటుత్వం గాని, అంత పవర్‌ఫుల్ నేచర్ గాని ఈ మాసంలో దొరక్కపోవచ్చును. కానీ వీరికి ఉద్యోగపరంగా గాని, ఆర్థిక పరంగా గాని, ఆరోగ్యపరంగా గాని, లేదా మరే ఇతరత్రా ఉండేటువంటి శక్తి అయితే తగ్గదు. ఈ మాసంలో ఇదొకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ చతుర్థ స్థానమందు కుజుని యొక్క సంచారం వల్ల కూడా గృహ సంబంధమైనటువంటి విషయాలు, అంటే మనం ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, లేదా మీ పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇవన్నీ కూడా కొంత వాయిదాలు పడుతూ ఉంటాయి. అలాగే అనుకున్నంత స్పీడ్‌గా పనులవి కూడా ముందుకు సాగకపోవడానికి కూడా ఈ మాసంలో చూడవచ్చును. అలాగే థర్డ్ పార్టీ, అంటే మూడో వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ద్వారా కూడా కొన్ని కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. అలాగే భూ సంబంధమైనటువంటి అమ్మకాలు, కొనుగోలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇది కూడా మూడో వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీకు ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మకర రాశి వారికి ఈ మాసంలో కనబడతాయి. అయితే చెప్పదగినటువంటి ఏంటి అంటే, కొంత స్వశక్తిని నమ్ముకోండి. ఎవరిని నమ్ముకుని ముందుకు వెళ్ళకండి. మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా కొంత ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీకు మీరుగా డెసిషన్ తీసుకోగలుగుతారు. తప్పితే ఇంకొకళ్ళని నమ్మి ముందుకు వెళ్ళడం ద్వారా వారు మీకు సరైనటువంటి సమయానికి రెస్పాండ్ కాకపోవడము, మీరు నిలబడిపోవడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈ గ్రహస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, లేదా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా మారడానికి
గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. వీలునంత వరకు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ అభిషేకం గాని, అర్చన గాని, తర్పణాదులు గాని లేదా దర్శనం గాని చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు గణపతి షోడశనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.